కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ కామెంట్ చేయండి. వాస్తుశాస్త్రంలో అదృష్ట మొక్కలు, దురదృష్టమైన మొక్కలు ఉన్నాయి. కొన్ని మొక్కలను ఇంటి తోటలో నాటడం వల్ల కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇంట్లో ఏ చెట్లను నాటాలి, ఏ చెట్లను నాటకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు నిమ్మకాయ చెట్టు, జామ చెట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నాటకూడదు. వాటిల్లో ఉండే ముళ్ళు మీ కుటుంబంలో కలహాలు కారణమవుతాయి. అందుకే వాస్తు ప్రకారం ఈ చెట్టు నాటకూడదు. జ్యోతిషశాస్త్ర ప్రకారం రేగుచెట్టు ఉన్న ఇంట్లో ఆర్థిక అడ్డంకులు ఉంటాయి. ఆ ఇంట్లో మహాలక్ష్మి కూడా నివసించదు. రేగుచెట్టు ఉన్న ఇంట్లో కష్టాలు తప్పవు. చాలామంది పూజ కోసం వాడే ఒత్తుల కోసం పత్తి మొక్కలు నాటుకుంటారు. కాని ఇంట్లో పత్తి మొక్కను వాడకూడదు. ఎందుకంటే ఇది దురదృష్టాన్ని ఆకర్షిస్తుంది. ఇంటి చుట్టుపక్కల ఎండిన చెట్లు, మొక్కలు అసలు ఉండకూడదని, వాటి ద్వారా నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వ్యాపిస్తుందని చెబుతారు. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో సానుకూలతలు పెంచే అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన మొక్కల్లో తులసి మొక్క ఒకటి. తులసి మొక్కను కుండీలో మాత్రమే పెంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేలమీద పెంచకూడదు. పిల్లలు పాలు కారే మొక్కలు, బోన్సాయి మొక్కలు పెంచకపోవడం మంచిది కాదని వాస్తుశాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఈ చెట్లు ఇంట్లో పెంచడం వల్ల కుటుంబంలో భార్యాభర్తల మధ్య కలహాలు, ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. జ్యోతిషశాస్త్ర ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టును నాటకూడదు. ఈ చెట్టు ప్రతికూల శక్తులు నివసిస్తుంది. వీధి కారణంగా ఇంటి సభ్యులు ప్రతికూలంగా ప్రభావితమవుతారు. అందుకే ఇంటి ఆవరణలో ఎక్కడా కూడా గోరింటాకు చెట్టు నాటకూడదు. ఇంటి ముందు కాస్త చెట్లు పెంచుకునే స్థలం ఉంటే మిగిలిన అన్ని చెట్ల కంటే ముందు ఉసిరి చెట్టును నాటండి. ఇంట్లోని ఈశాన్యం మూల ఈ చెట్టును పెంచితే మరీ మంచిదంట. ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ తీసుకురావటంతో పాటు మీ బాధలు కూడా తగ్గిస్తుందట. ఇంట్లో మొక్కలను పెంచుకునేవారు సింహద్వారానికి ఎదురుగా గాని, కిటికీల పక్కన గాని చెట్టును పెంచుకోకూడదు. ఇలా చేయటం వలన ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం. మనీప్లాంట్ మొక్కను మన ఇంటి సంపద మరియు అదృష్టాన్ని తెస్తుంది. ఇంట్లో మనీప్లాంట్ ఉంచడం వల్ల వృత్తిపరమైన రంగాల్లో విజయం సాధించవచ్చు అని చెబుతున్నారు. అరటి మొక్క భారతదేశంలో పూజించే పవిత్ర మొక్క. ఇది అదృష్ట మొక్కగా పరిగణించబడుతుంది. అరటి చెట్టు ఉన్న ఇంట్లో శ్రేయస్సు, మంచి ఆరోగ్యం మరియు మానసిక శాంతిని సూచిస్తుంది. ఈ మొక్కను ఈశాన్యంలోనే ఉంచాలి. ఇంటి చుట్టూ చింత చెట్లు పెంచడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో వెదురు మొక్క పెంచితే మీ ఇంట్లో ఊహించని డబ్బు, అంతులేని ఆనందం కలుగుతుంది. వెదురు మొక్కను లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు. మల్లె చెట్టు ఇంటిని సువాసనతో నింపటం కాకుండా సంపదని పెంచుతుంది. ఇది చాలా అదృష్టమని, పాష్టశక్తిని కలిగి ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంటి ఆవరణల్లో ఈత చెట్టు కూడా ఉండకూడదు. ఈ చెట్టు ఉంచుకోవడం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు రావడానికి కారణమవుతుంది. నారింజ చెట్టు చాలా శుభప్రదమైనది. ఈ మొక్క అదృష్టాన్ని పెంచుతుంది. శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో జమ్మి చెట్టుని నాటి దాన్ని పూజించాలట. ఇది కూడా ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.